నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ శివార్లోని ప్రోచారం వద్ద జరిగిన ఫైరింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల ఘటనపై ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకున్నారు. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. కేసును 12 గంటల్లోనే ఛేదించామన్నారు. యమునంపేట్ వద్ద అక్టోబర్ 22న సాయంత్రం జరిగిన కాల్పుల్లో గోరక్షక కార్యకర్త సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. పశువుల వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని, గోవుల అక్రమ రవాణా బయట పెట్టాడని ఆయనపై ఇబ్రహీం ఫైరింగ్ చేశారు. Saving the lives as a police officer, saving the lives of the people is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here, and మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికలీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ను ఇచ్చిన ప్లేస్ కు సోను సింగ్ ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కర్ట్స్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది. అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్ లో ఉన్నారు. అలానే ఆగస్ట్ 28 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోసిన్ కాలాపత్తర్ లో ఉంటారు. అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్ లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్ లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ ఉన్నటువంటి అత్తాపూర్ లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సేవింగ్ ద లైఫ్స్